ఎవ్రీవన్. మనము బడ్జెట్ 2025 సమ్మర్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా బడ్జెట్ అనేది ఏంటిది? ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ప్రభుత్వం యొక్క వార్షిక అంచనా ఖర్చుల ప్రకటనే బడ్జెట్. అంటే బేసిక్ వనరుల లభ్యత అంచనా వేసి నిర్ణయించిన ప్రాధాన్యత ప్రకారం వాటిని వివిధ కార్యకలాపాలకి కేటాయించే ప్రక్రియ. బేసిక్గా బడ్జెట్లో 3 టైప్స్ ఉంటాయి: బ్యాలెన్స్డ్ బడ్జెట్, డిఫిసిట్ బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్. అవి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అవర్స్ ఈజ్ ద డిఫిసిట్ బడ్జెట్, అంటే లోటు బడ్జెట్ మంది. ఓకే, హైలైట్స్ వచ్చేసి ఈ బడ్జెట్లో 12 lakhs వరకు జీరో ఇన్కమ్ ట్యాక్స్, మౌలిక సదుపాయాల పెట్టుబడి 11.2 crores వరకు ఇంక్రీజ్ చేశారు. బీహార్కి ప్రత్యేకంగా మకానా బడ్జెట్ బ్రోడ్ క్రియేట్ చేసి దాని ప్రాసెసింగ్ వ్యాలిడేషన్కి ప్లాన్ చేస్తున్నారు. జాబ్ స్కీమ్ కింద 22 lakhs జాబ్స్, అంటే ఉద్యోగ కల్పనకి ప్లాన్ చేస్తున్నారు. అండ్ బేసిక్గా ఇది ప్రొడక్టివిటీ, క్వాలిటీ, కాంపిటేటివ్నెస్ ఇన్ ఇండియాస్ ఫుట్వేర్ మీద ఫోకస్ చేస్తారు. అండర్ ఉడాన్ స్కీమ్ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీకి ప్లాన్ చేస్తున్నారు. 120 డెస్టినేషన్స్ ప్లాన్ చేస్తున్నారు కమింగ్ 10 years. మెయిన్ ఫోకస్ వచ్చేసి పేదరిక నిర్మూలన, నాణ్యమైన ప్రాథమిక విద్య. ఇప్పుడు మీరు చూసేది స్క్రీన్ మీద, దీస్ ఆర్ ద న్యూ ట్యాక్స్ స్లాబ్స్. ఓకే, ప్రభుత్వం ఇంత డబ్బు ఎలా పూల్ చేస్తుంది? మెయిన్ ఆదాయ వనరు వచ్చేసి డైరెక్ట్ ట్యాక్సెస్, అంటే కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. ఇంకొకటి వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్. అండ్ అదర్ పూలింగ్ ఈజ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. ప్రభుత్వం బడ్జెట్ మొత్తం ప్లాన్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఎట్లా ఖర్చు పెడుతుందంటే 20% ఇంట్రెస్ట్ పేమెంట్స్, అంటే అప్పులు తెచ్చుకునే చోట వడ్డీ కడుతుంది. 22% వచ్చేసి స్టేట్కి ట్యాక్సెస్లో షేర్ చేస్తుంది. అదర్ ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ ఎక్స్పెండిచర్, ఫైనాన్స్ కమిషన్, గ్రాంట్స్, పెన్షన్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్, వీటి మీద అధికంగా ఖర్చు పెడుతుంది. ఓకే, ఈ బడ్జెట్లో మనం ఏం మిస్ అయ్యామంటే పొల్యూషన్ కంట్రోల్ మీద అసలు బడ్జెట్లో ఏం కేటాయింపు లేదు. క్లైమేట్ చేంజ్ అసలు అడ్రస్ చేయలేదు. అందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీనస్ ప్రాబ్లమ్స్ మన కంట్రీకి. అండ్ ఏ ఎక్సలెన్స్కి 500 crores అలొకేట్ చేశారు. కానీ ఆల్రెడీ యూఎస్ చాట్‌జీపీటీ డెవలప్ చేసుకుంది, అండ్ చైనా వచ్చేసి డీప్‌సీక్ డెవలప్ చేసుకుంది. మనకి ఇంకా బేసిక్ ఎల్ఎల్ఎమ్స్, ఫండమెంటల్స్, ఫౌండేషన్స్ లేవు. అదొక డ్రాబ్యాక్. న్యూక్లియర్ ఎనర్జీ మీద స్పెండింగ్స్ ఉన్నాయి, కానీ వీఆర్ స్టిల్ న్యూక్లియర్ ఫ్యూజన్ మీద బేస్ అయినాం. బట్ అదర్ కంట్రీస్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్ న్యూక్లియర్ ఫ్యూజన్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అదొకటి. బేసిక్గా మన ఆర్థిక వ్యవస్థ సర్వీస్ ఎక్స్పోర్ట్స్, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా ఆర్థిక వ్యవస్థని బిల్డ్ చేసుకోవాలంటే సైన్స్ బేస్డ్ ఇన్నోవేషన్ బేస్డ్ వాల్యుయేషన్ మీద బేస్ చేసుకోవాలి. మనం వాల్యుయేషన్ ఎప్పుడైతే చేస్తామో బేస్డ్ ఆన్ ఇన్నోవేషన్, అప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకొని అభివృద్ధి చేసుకొని ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మనము లోటు బడ్జెట్లో నుంచి సర్ప్లస్ బడ్జెట్కి మారగలుగుతాం. Okay, if you find this video interesting and informative, please don't forget to subscribe. Thank you very much.